నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రజాపాలన సభలలో ప్రజలు అందించే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఎక్కువగా ప్రజలు ఏ పథకం కోసం దరఖాస్తు చేస్తున్నారని వివరాల గురించి అధికారులను ఆయన ఆరా తీశారు. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఖుద్వాన్పూర్, వన్నెల్కే, మచ్చర్ల, ఆర్మూరు పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజాపాలన సభలను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ప్రజల సౌలభ్యం కోసం ఎన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారు, దరఖాస్తులను అందుబాటులో ఉంచారా, దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లు, సిబ్బంది ప్రజలకు సహకారం అందిస్తున్నారా, త్రాగునీరు, కూర్చునేందుకు కుర్చీలు వంటి తగిన సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా వంటి అంశాలను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని, ఎక్కువగా ప్రజలు ఏ పథకం కోసం దరఖాస్తు చేస్తున్నారనే వివరాల గురించి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు ఫారంలో నిర్దేశించిన వివిధ పథకాలతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా స్వీకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డులు, రెవెన్యూ సంబంధిత అంశాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు వంటి ఏ విషయంలోనైనా ప్రజలు ప్రజాపాలన సభలలో అధికారులకు అర్జీలు అందించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే 6 గ్యారెంటీలు కాకుండా ఇతర అంశాలపై వచ్చే దరఖాస్తుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రసీదు అందించాలని, వారు ఏ పథకాలకు దరఖాస్తు చేశారనే వివరాల వద్ద రసీదు ఫారంలో టిక్కులు పెట్టాలని తెలిపారు. దరఖాస్తులు అందించేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వారికి సంతృప్తికర స్థాయిలో సేవలందించాలని హితవు పలికారు. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలో సాఫీగా నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, నోడల్ అధికారి జగన్నాథచారి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
मेरे अकाउंट में 64 వచ్చాయి కదా ఆల్ 100 మేము 180 నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ధన్పాల్ సూర్యనారాయణను బీజేపీ జాతీయ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా అర్బన్లో పార్టీ బలోపేతానికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమీక్షించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం నాడు జరిగిన అయోధ్య రామ మందిర అభియాన్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఘనంగా సన్మానించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు జాతీయ కార్యాలయంలో సన్మానించారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొని పార్టీని బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ అర్బన్లో పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలపై కొద్దిసేపు నడ్డాతో చర్చించారు. అర్హులందరికీ అభయహస్తం 6 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించి ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు. బోధన్ మండలంలోని 5 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. ఎరాన్స్పల్లి, హంగర్గా, కొప్పర్గ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించిన అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. హంగర్గాలో నిర్వహించిన గ్రామ సభను మండల ప్రత్యేకాధికారి అశోక్ కుమార్ పరిశీలించి ప్రజాపాలన నిర్వహణ తీరును గమనించారు. అదేవిధంగా బోధన్ పట్టణంలోని 19, 20, 23 వార్డులలో గ్రామ సభలు నిర్వహించగా 23వ వార్డులో జరిగిన సభలో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరును ఆమె పరిశీలించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా 19, 20వ వార్డులలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసమే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, మిగిలిన 5 గ్యారంటీ పథకాల అమలుకై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బోధన్ మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు 10,973 దరఖాస్తులు వచ్చాయని ఆమె వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ 6 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ధి జరిగేలా కృషి చేస్తామని ఆమె అన్నారు. ఆరుమూరులోని పలు వార్డులలో చేపట్టిన ప్రజాపాలన కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాల గురించి ఆయన వివరించారు. ఆరుమూరు పట్టణంలోని 12, 15, 18 వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కేంద్రాలను ఆరుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోందని ప్రజలకు వివరించారు. ప్రజాపాలన కేంద్రాలలో ప్రజల నుండి మంచి స్పందన ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరుమూరు పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, అజ్జుభాయ్, ఫయీం, ఎస్కే బబ్లు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
దుబ్బాక గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అర్ధరాత్రి ఓ దొంగ హై డ్రామా చేశాడు. సినీ ఫక్కీలో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు విఫల యత్నం చేసిన ఆ దుండగుడు ఎట్టకేలకు కటకడాల పాలయ్యాడు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామానికి పల్సర్ బైక్పై దర్జాగా చేరుకున్న గుర్తు తెలియని దుండగుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు కన్నెం వేసేందుకు విఫల యత్నం చేశాడు. బ్యాంకు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి సుమారు 11:30 సమయంలో బ్యాంక్ సైరన్ మోగటంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు గ్రామస్తులకు సమాచారం అందించారు. హుటాహుటిన గ్రామస్తులు బ్యాంకు వద్దకు చేరుకోగా అప్పటికి ఆ దొంగ బ్యాంకు షట్టర్ తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. ఈ విషయం గమనించిన స్థానికులు ఆ దొంగ బ్యాంకు లోపల ఉండగానే షట్టర్కు బయట నుంచి తాళం వేశారు. ఆలోపు దర్పల్లి సిఐ సైదా, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తదనంతరం పోలీసులు బయట నుండి దొంగతో మాట్లాడటానికి ప్రయత్నించడంతో ఆ దొంగ తనతో పాటు 7 బిహారీలు లోపల ఉన్నారని హెచ్చరించాడు. ఇలా సినీ ఫక్కీలో 3 గంటల పాటు నాటకమాడాడు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఉత్కంఠ మధ్య భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని సిఐ సైదా, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పై అధికారులకు తెలియజేయడంతో ఏసీపీ కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చివరకు అనుమానం వచ్చిన సిఐ సైదా కిటికీలో నుంచి ఆ దొంగకు ఫోన్ ఇచ్చాడు. వీడియో కాల్ చేస్తానని ఆ దొంగలను చూపించాలని చెప్పాడు. ఆలోపు ఫోన్ కట్ చేసిన ఆ దుండగుడు తాను ఒక్కడినే బ్యాంక్ లోపలున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో సిఐ సైదా, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి లోపలికి వెళ్లి ఆ దొంగను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అతను రెంజల్ మండల పరిధిలోని దూపల్లి గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో అతనిపై 2 కేసులు నమోదైనట్లు తెలిసిందే. మార్కెట్ ఏరియా అంటే ఏడా మార్కెట్ మస్తు ఉన్నాయి కదరా. పాత బస్ స్టాండ్ ఏరా, నిజామాబాద్ పాత బస్ స్టాండ్ ఏడా ఏడా పాత బస్ స్టాండ్ లా మేము తీస్తాం కానీ ఎక్కడెక్కడ ఉన్నారా? లాకర్ రూమ్లా. ఇప్పుడు ఈ లాక్ ఎట్లా తీసిరా మీరు? జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీగా 11:38కు నాకు అలారం మెసేజ్ అనేది రావడం జరిగింది. 11:38కు రావడంతో ఇమీడియట్గా నేను ఆ కాల్ని నేను అటెండ్ చేశాను. సేమ్ కాల్ కూడా మా బ్రాంచ్ స్టాఫ్, మా మేనేజర్ అయినట్టు మేనేజర్ గారు వెళ్ళడం జరిగింది. సో ఇమీడియట్గా సేమ్ టైం లోపల జస్ట్ 1-2 మినిట్స్ కాలం లోపలనే మేనేజర్ గారు నాకు కాల్ చేశారు. సార్ అలారం అనేది కంటిన్యూస్గా మోగుతూనే ఉంది, సో ఒకసారి వెళ్ళొద్దామంటే సరే సార్ అని చెప్పేసి ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరం రావడం జరిగింది. వస్తూ ఉంటూనే ఇక్కడ చాలా విపరీతమైనటువంటి కుక్కల సౌండ్ బాగుండేసరికంటే మేము కూడా దగ్గర దాకా వచ్చేసినాము. వచ్చేసి ఇంకా బ్రాంచ్కు దగ్గరికి వస్తూ ఉంటుంటే వన్ సైడ్ షట్టర్ ఏదైతుందో జస్ట్ లైట్గా లిటిల్ బిట్గా కొంచెం పైకి లేచింది. సో ఇంకో సైడ్ ఇది ఉన్నది కాబట్టి ఇమీడియట్గా మేమిద్దరం మేనేజర్ అండ్ మై సెల్ఫ్ ఇద్దరం చూసి అది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ అని చెప్పేసి ఆపేసి వెంటనే సార్ ఇమీడియట్గా 100 కాల్ చేయడం జరిగింది పోలీసులకు. నేను దగ్గరలో ఉన్నటువంటి తెలిసినటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయగానే వితిన్ 2 నుంచి 3 నిమిషాల లోపల 50 నుంచి 100 మంది ఇక్కడికి గ్యాదర్ కావడం అనేటువంటిది జరిగింది. సో మా యొక్క అలారం సిస్టమ్ ఏదైతే ఉందో ప్రాపర్గా అంటే సరైన కండిషన్లో ఉండడంతో ఈ మెసేజ్ని వీఆర్ గెటింగ్. సడన్గా మాకు కరెక్ట్ టైంలో మాకు మెసేజ్ రావడంతో ఏదంటే ఎప్పుడన్నా పవర్ పోయినప్పుడు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ 1-2 సార్లు వచ్చేసి ఆగిపోయాయి. అభయహస్తం 6 గ్యారంటీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత అన్నారు. ప్రజాపాలన గ్రామ సభల్లో గ్యారంటీలతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణంలోని 4-10వ వార్డులో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ అధ్యక్షతన ఈ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతోందని అన్నారు.
ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమల్లో ఉందని, మిగిలిన 5 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు ముందుగా ప్రకటించిన విధంగా ఆయా వార్డులో గ్రామ సభలు నిర్వహిస్తారని తెలిపారు. అందులో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతోందని అన్నారు. ఏదైనా కారణం చేత ప్రకటించిన తేదీల్లో దరఖాస్తు చేసుకోలేని వారికి మండల స్థాయిలో దరఖాస్తులు చేసుకోవడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోరుకొని ప్రజా ప్రభుత్వానికి ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్తము 6 గ్యారంటీలపై ఫైలుపై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వము. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము, అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సాయము గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వము శ్రీకారం చుట్టిందని తెలియజేస్తున్నందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందించినప్పుడే ఈ రాష్ట్రము, దేశము అభివృద్ధి చెందుతుందని ప్రజాపాలన ఉద్దేశము. నిస్సహాయకులకు సహాయం చేయడమే స్వయం ప్రభుత్వము. ఇవాళ స్వయంగా ప్రభుత్వం మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి క్రీడల్లో ఉత్తమ నైపుణ్యాన్ని కనబరుస్తూ కబడ్డీ పోటీల్లో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చంద్రప్రకాష్ మృతి చెందడం బాధాకరమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి నివాళులు అర్పించారు. క్రీడాకారులు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. క్రీడల్లో ఉత్తమ నైపుణ్యాన్ని కనబరుస్తూ అలాగే వ్యాయామ ఉపాధ్యాయులుగా పేరుగాంచిన బుస చంద్రప్రకాష్ మృతి చెందడంతో జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయ మైదానంలో జిల్లా ఒలింపిక్ కబడ్డీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. ఈ సభకు జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి ప్రముఖులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సబ్ జూనియర్ బాలబాలికల సెలక్షన్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ క్రీడారంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక ముద్రను వేసుకున్న గొప్ప వ్యక్తి చంద్రప్రకాష్ అని కొనియాడారు. ఆయన మృతి చెందడం క్రీడాభిమానుల మనస్సులను కలిచివేసిందని సంతాపం వ్యక్తం చేశారు. ఎంతోమంది క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తిని ఇచ్చి జాతీయ స్థాయిలో నిలబెట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రతి క్రీడాకారుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని జిల్లాను క్రీడల్లో ఉన్నత స్థానంలో నిలిపేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి లింగయ్య తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే ఆయన మంచి స్వభావం గల మనిషి, అదేవిధంగా నేషనల్ ప్లేయరు, నేషనల్ అకాడమీలో కూడా మంచి పేరు ఉంది. మాకు మేము 20 years నుంచి మా ఒలింపిక్ అసోసియేషన్ హైదరాబాద్లో ఎప్పుడే మీటింగ్లు అయినా మాకు జగదీష్ యాదవ్ ఎప్పుడు చంద్రప్రకాష్ తర్వాత లింగన్న గురించే డిస్కస్లలో వెళ్తూ ఉంటుండే. మాకు ఎప్పుడు అలాంటి వ్యక్తి అలా మాకు లేడంటేనే చాలా బాధ అనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా ప్రగాఢ సానుభూతి చెప్తూ, మాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చంద్రప్రకాష్ గురించి చాలా అందరూ క్లుప్తంగా చెప్పారు. కనుక నేను అవిట్లకు పోకుండా ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక డే, స్పోర్ట్స్ డేలో కూడా ఒక పార్ట్ ఆఫ్ ప్లేయర్స్ కానీ, కబడ్డీ ప్లేయర్ కానీ, ఇంకా మిగిలిన వాళ్ళకు కానీ వీళ్ళకు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఒక ప్రోగ్రాం పెట్టించుకుంటాం. ఇది మా అందరం ఒలింపిక్ అసోసియేషన్లో డిస్కస్ చేసుకొని దీనికి చేపిస్తాం. ముఖ్యంగా ఇప్పుడున్న ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో చంద్రప్రకాష్ నుంచి ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అదే నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్గా తయారు కావాలని ఆశిస్తూ ముగించుకుంటాం. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బాధిత కార్మికులు ఆందోళనకు దిగారు. పెండింగ్ బిల్లులతో పాటు వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ఆర్డీఓ ఆఫీస్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 5 మండలాల నుంచి వచ్చిన మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులు
ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓ భుజంగరావును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మిడ్ డే మీల్స్ ఏజెన్సీ నిర్వాహకురాలు నీలాబాయి మాట్లాడుతూ తమకు అక్టోబర్ నెల నుండి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన బిల్లులు రావటం లేదని, 2 సంవత్సరాల్లో ప్రభుత్వం కేవలం 2 నెలల జీతం చెల్లించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులతో పాటు వేతనాలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా పాత ధరల ప్రకారం బిల్లులు చెల్లించడంలో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి వాటి మీద, అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఇతర డిమాండ్లతో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినారు. వారి రిప్రజెంటేషన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించే ఏర్పాటు చేస్తారు. మాది పిట్లం మండలు మిడ్ డే మీల్స్ ఏజెన్సీలము ఉపాధ్యక్షులు 4 మండలాలు కలిసి మేము ఇక్కడ డిఓకు లెటర్ ఇవ్వాలనుకొని వచ్చినాము. మాకు గుడ్లు 5 రూపీస్ కట్టిస్తుండ్రు, మాకు 730 అట్లా పడుతున్నాయి ఒక్కొక్క గుడ్డు. పెట్టలేమనుకుంటున్నాం, కట్టిస్తలేదు. మళ్ళీ ఇప్పుడు మాకు అక్టోబర్ నుంచి బిల్లు లేవు, అండతందుకు పాత్రలు లేవు, మళ్ళా మాకు గ్యాస్ కనెక్షన్ లేదు, వంట పాత్రలు చెప్పిన వంట పాత్రలు ఇవన్నీ మాకు గవర్నమెంట్ సప్లై చేయాలని కోరుతున్నాము. మాకు బిల్లు ఇవ్వడం లేదు. బిల్లు ఇట్లా నెలకు 5వ డేట్ అయిపోయిందంటే మాకు బిల్లు ఎంబడే రావాలి. ఇట్లా 6 నెలల నుంచి బిల్లు ప్రింటింగ్లో పెడితే కూడా మాకు పెట్టుడు ఇబ్బంది అవుతుంది. మేము అన్నిటికీ బానిసలమై చేస్తే కూడా మాది ఏందన్నది మనల్ని గుర్తించే ప్రభుత్వం పోయిన ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు. మాకు 1000 రూపాయల జీతంతో ఇప్పటిదాకా చేసినాం మేము. ఆ 1000 రూపాయలు కూడా గుడ్డు పెట్టినాడు మాకు అందులోకే ఖర్చు అవుతున్నాయి. దూపల్లి గ్రామం భక్తి పారవస్యమైంది. గ్రామ దేవతల నూతన విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని శోభయమానంగా నిర్వహిస్తున్నారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో నూతనంగా చేయించిన 25 గ్రామ దేవత మూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నూతన విగ్రహాలను సోమవారం జలావాసం చేయక మంగళవారం ధాన్యగారంలో ఉంచారు. సాంప్రదాయబద్ధంగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళామణులు కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లింగం యాదవ్ మాట్లాడుతూ విగ్రహాలు పాడైపోవడంతో వేడీసీ ఆధ్వర్యంలో నూతన విగ్రహాలను తయారు చేయించామని తెలిపారు. ఈ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీడీసీ సభ్యులు గంగారెడ్డి, దేవదాస్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వేద పండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దూపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామ దేవతల ఉత్సవ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. నిన్నటి రోజున జలాదివాసము అనగా జలంలో గ్రామ దేవతలని ఉంచడం జరిగినది. ఈరోజు ధాన్యాదివాసము అంటే ధాన్యంలో దేవతలన్నింటినీ కూడా ఈరోజు ఉంచి రేపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కలదు. ఇట్టి కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి మా యొక్క గ్రామ దేవతలు అనగా పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవారు, చిలుకలమ్మ, కొత్త పోచమ్మ, వివిధ అన్ని గ్రామ దేవతలు 25 విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రేపు ఉన్నది. కావున అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనగలరని కోరుచున్నాము. ఇటు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన నందిపేట నుంచి రాములు మహారాజ్, శ్రీ బాలయోగి రాములు మహారాజ్ గారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరియు రేపు కూడా కార్యక్రమం అయ్యే వరకు వారు కూడా ఉండి వారి ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు కుంకుమార్చన కార్యక్రమము, యజ్ఞ హోమము మరియు రేపు గ్రామదేవతల ప్రతిష్టాపన మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసింది. అభయహస్తం 6 గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు అందజేస్తున్న దరఖాస్తులకు తప్పనిసరిగా రసీదులివ్వాలని ఆయన సూచించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సాయిరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులు స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజాపాలన దరఖాస్తులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తు ఫారాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. బయట వ్యక్తుల వద్ద ఎవరూ కొనుగోలు చేయవద్దని చెప్పారు. అనంతరం తహసీల్దార్ రామచందర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ముందస్తుగా తేదీలు ఖరారు చేసి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గ్రామ సభల్లో అభయహస్తం 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ వినయ్ కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీళారాణి, హెచ్ఈఓ కరిపే రవీందర్, కార్యదర్శి సాయిలు, ఇతర అధికారులు కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిర్ణయించింది. ఆసుపత్రి స్థలం ఆక్రమణకు గురి కాకుండా హద్దులు నిర్ణయించి ప్రహారీ గోడ నిర్మించాలని తీర్మానించింది. నవిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం జరిగింది. ఎంపీపీ శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనా, డాక్టర్ తుకారాం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి ఆసుపత్రి అభివృద్ధి కోసం 2,08,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధుల నుంచి 89,000 ఖర్చు కోసం 1,00,000 రూపాయలు అత్యవసరానికి ఖర్చు చేయాలని తీర్మానించినట్లు వారు వివరించారు. కొందరు వ్యక్తులు ఆసుపత్రి స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, ఆసుపత్రికి 4 ఎకరాల 19 గుంటల భూమి ఉందని, హద్దులు ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేయడానికి సుమారు 3 లక్షలకు పైగా ఖర్చవుతోందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. కంచె ఏర్పాటు చేయడానికి నిధుల కోసం నవిపేట్, తడగాం, దర్యాపూర్ వీడీసీ సభ్యులను కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు రోగులను పరామర్శించారు. రోగులకు నాణ్యమైన చికిత్సలు అందజేయాలని డాక్టర్లను కోరారు. అనంతరం ఆసుపత్రి స్థలం హద్దులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మైస రాధ, మీనా నవీన్ రాజ్, డాంగె సతీష్, డాక్టర్ కావ్య, డాక్టర్ సామ్రాట్ యాదవ్, సబ్ సెంటర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ అశ్వక్, సూపర్వైజర్లు కిషన్, పుష్ప, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కావ్య గారికి మరియు మహిళా మండల అధ్యక్షురాలు గారికి మరియు నా తోటి ఎంపీటీసీ రాధా గారికి మరియు మీనా గారికి మరియు నవీన్ రాజన్న గారికి మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే గతంలో హాస్పిటల్కి సంబంధించిన బ్యాలెన్స్ వచ్చేసి టోటల్ వచ్చేసి మనకు 2,08,900 రూపాయలు రావడం జరిగింది. ఇందులో నుంచి గతంలో అప్రూవల్ ఇచ్చినామో వాటికి గాను 40,210 రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. ఏదైతే మళ్ళీ ఇందులోని 1,68,690 రూపాయలు మిగలడం జరిగింది. అందులో నుంచి మరియు కొన్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దానికి గాను 49,229 రూపాయలు ఖర్చుకు అప్రూవల్ చేయడం జరిగింది. మిగిలినది 1,10,000 చేంజ్ రావడం జరిగింది. ఈ బ్యాలెన్స్ను ఏదైతే హాస్పిటల్లో నిత్య మనకు ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న వాటికే వినియోగించాలని, మనకు స్పెసిఫిక్గా ఏదైతే అవసరం ఉంటే దానికే ఉపయోగించాలి. ఏదైతే మన ఈ హాస్పిటల్ చుట్టూ మనకు మొత్తం 5 ఎకరాల 10 గుంటలు ఇవ్వడం జరిగింది. అందులో నుంచి మనకు 4 ఎకరాల 19 గుంటలకు పరిరక్షణ కోసం హాస్పిటల్ చుట్టూ ఏదైతే దీన్ని కంచె వేయడానికి గాను మనకు 3,30,000 వ్యయం
ఖర్చు అవుతుంది. దీన్ని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా విలేజ్ కమిటీ సభ్యులు ఏదైతే నవీపేటలోని 3 విలేజ్ కమిటీలు ఉన్నాయి, ఆ విలేజ్ కమిటీ సభ్యులతోని కూర్చుని బోధన్ నియోజకవర్గంలో అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, యాదిరెడ్డిలు ప్రజాపాలన సభలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దరఖాస్తు ఫారాలను పరిశీలించి వారికి సహకారం అందించి దరఖాస్తులను తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బోధన్ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న ప్రజాపాలన సభలను అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, యాదిరెడ్డి పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా బోధన్ మున్సిపల్ పట్టణంలోని 19, 21, 23 వార్డులలో జరిగిన సభలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి, చింతకుంట, తిమ్మాపూర్, రెంజల్ మండలం బోర్గాంలలో జరిగిన సభలను సందర్శించి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. వీరి వెంట బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ టి పద్మావతి, ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీన బోధన్ పట్టణంలో సావిత్రిబాయి పూలే పూర్వీకుల స్థలంలో శిలాఫలకంతో పాటు సభ నిర్వహిస్తున్నట్లు ధర్మా టీచర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. జనవరి 7న ధర్మా టీచర్స్ యూనియన్ ఆవిర్భావ సభకు ఉపాధ్యాయులు, మేధావులు తరలి రావాలని కోరారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ధర్మా టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ధర్మా టీచర్ యూనియన్ నాయకులు జి చంద్రశేఖర్ మాట్లాడుతూ జనవరి 7న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల ధర్మా టీచర్స్ యూనియన్ డిటియు ఆవిర్భావ సభకు ఉపాధ్యాయులు, మేధావులు తరలి రావాలని అన్నారు. జనవరి 3న చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ధర్మా టీచర్స్ యూనియన్ ఆవిర్భావ శిలాఫలకం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలోని సావిత్రిబాయి పూలే పూర్వీకుల స్వస్థలంలో శిలాఫలకం ఆవిష్కరించుకొని జనవరి 7న హైదరాబాద్లోని ఎస్వీకే కన్వెన్షన్ హాల్ బాగ్లింగంపల్లిలో నిర్వహించే సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణ ప్రజాస్వామ్యవాదులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. ఈ సభకు ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, మేధావులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని ఆమె జన్మదినం సందర్భంగా ధర్మా టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శిలాఫలకం ఉండటం సంతోషకరమని అన్నారు. ఈ సమావేశంలో ఆవిర్భావ సన్నాహక కమిటీ సభ్యులు పి సుదర్శన్, కె రాజు, జి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఆవిష్కరణ సన్నాహక కమిటీ సభ్యుని జనవరి 3న సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ధర్మా టీచర్స్ యూనియన్ అనేటువంటి కొత్త సంఘాన్ని ఏర్పరుస్తూ సావిత్రిబాయి పూలే గారి పూర్వీకుల స్వస్థలమైనటువంటి బోధన్ పట్టణంలో రేపు శిలాఫల ఆవిష్కరణ సభ ఉంది. దానికి ఉపాధ్యాయ లోకం పెద్ద ఎత్తున హాజరై ఆ శిలాఫలక ఆవిష్కరణ మరియు సన్నాహక సభ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగం అనేటువంటి నిర్వీర్యమైన సందర్భంలో మరి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ ఉపాధ్యాయుల పరిస్థితిని కూడా సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. కాబట్టి ఆలోచన కలిగినటువంటి ఉపాధ్యాయులు అంటే రాను ఉపాధ్యాయుల స్థితి సమాజంలో చాలా దిగజారిపోతున్న సందర్భం కొంతమంది వ్యక్తుల వల్ల. కాబట్టి 90% కంటే మంది ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేసినప్పటికీ
సమాజంలో ఒక ఏల భావం ఉన్నటువంటి సందర్భంలో మరి ఉపాధ్యాయుల యొక్క స్థితిని కూడా మనం ఉన్నతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి కృషికి విద్యా వ్యవస్థను కూడా కాపాడుకోవాలి. బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుకునేటువంటి పాఠశాలని కాపాడుకోకపోతే రాబోయేటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లల బతుకులు అగమ్య గౌరవకరంగా ఉన్నాయి. వీటి అన్నిటికీ పరిష్కారం కొరకే ధర్మ టీచర్స్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఉపాధ్యాయ లోకం అంతా ఆలోచించి ఇది మన కొరకే, ముఖ్యంగా మన పిల్లల చదువుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఓట్లప్ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళామణులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఓట్లప్ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయం వద్ద హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో 5 జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన గ్రామ సభలను పక్కడబందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలని, తగినన్ని దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి సందర్శించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకునే ముందు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అధికారులు రసీదులు అందజేయాలని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెలుమల విజయ్, ఎడపల్లి తహసీల్దార్ మోతీసింగ్, ఎంపీటీసీ మంద సంజీవ్, సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్, ఉప సర్పంచ్ హర్షద్, ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
बरसात में घर के लिए सारा वही बोल रहे ना वो पूरा बरसात में गिर गए ना वो लोग को बिल प्रेजेंट करें और वो ट्रेजरी में अभी पास हो पेंडिंग है ठीक है ఇక్కడ కూడా ఉన్నాయి ఫామ్ కూడా ఉంది ఇక్కడ ఆఫీస్ ఏంటంటే జనరల్ కౌంటర్ వాళ్ళ ఆఫీసు రావద్దని ఇక్కడ మేము పెట్టింది వాళ్ళ ఆఫీస్ ఆడికి వచ్చి కిరాయి చాలా మంది ఆడ ఈ 6 రోజులు ఉంటారు ఇవ్వండి ఇక్కడ ఇబ్బంది లోపల పక్కా ముందు ఉంటే సంతకం తీసిన కూడా కాగితం 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ అంటే పెళ్ళైన పిల్లలకైనా లేదా ఆడపిల్లలకి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూరు మండలం మోతే గ్రామంలో కన్నెస్వామి మంద విక్రమ్ ఇంటి వద్ద అయ్యప్ప స్వామి మహాపడి పూజ మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించారు. పురోహితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన పడి పూజకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకం, హారతి, భక్తులకు ప్రసాద వితరణ అనంతరం స్వాములకు భిక్షా కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన స్వాములు పాల్గొన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో మాజీ చేనేత సహకార సంఘం డైరెక్టర్ బీఆర్ఎస్ నాయకులు చెన్న రవికుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీవీఆర్ భవన్లో చెన్న రవికుమార్కు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కృషి చేసి ఎంపీ సీట్లు గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విట్టం జీవన్, మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్టేట్పల్లి నారాయణ, బొమ్మాయి మల్కన్న, ఎస్కే బబ్లు, లిఫ్ట్ చైర్మన్ భోజారెడ్డి, వల్మల్ గోపి తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతల వితరణ కార్యక్రమం అయోధ్య శ్రీరామ తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. 2వ రోజు ఇందూరు నగరంలోని గోలన్మాన్, వీక్లీ మార్కెట్, బోయిగల్లి, బొబ్బిలి వీధులలో అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అర్బన్ ప్రభారి దాత్రి రమేష్, ఓబీసీ మోర్చా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గిరిబాబు, ఉమాపతి, రామ్ ప్రసాద్ చటర్జీ, రాసమల్ గంగాధర్ ఆర్య, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఏరిగట్ల మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు మరియు కార్యవర్గం సభ్యులు మెరుగు లక్ష్మీనారాయణ, గంగుల రాజేందర్, గంగచరణ్ పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.